బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్టపడటం లేదు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టయింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ ని విక్రయిస్తుంది. కాకినాడ నుంచి వచ్చి ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన వైనం చూడొచ్చు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న సుష్మిత తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుయల్ తో కలిసి డ్రగ్స్ దందాకు తెరలేపింది. డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. వెరైటీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇటు డ్రగ్స్ ని అరికట్టడానికి అయితే ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కానీ దీన్ని మాత్రం అరికట్టలేకపోతుంది. సో తాజాగానైతే డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? సాఫ్ట్వేర్ జాబ్ లో వచ్చేటటువంటి సాలరీ సరిపోలేదు అనుకునేదో ఏమో కానీ మొత్తానికైతే సుష్మిత మరొక బిజినెస్ అయితే మొదలుపెట్టింది. తాను మొదలుపెట్టినటువంటి బిజినెస్ సక్రమంగా ఉంది అనుకుంటే పొరపాటే. ఆమె మొదలుపెట్టినటువంటి ఆ బిజినెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇల్లీగల్. సాఫ్ట్వేర్ జాబ్ లో వచ్చేటటువంటి ఆ జీతం కన్నా ఇది వచ్చే లాభమే ఎక్కువ అనుకుని ఫీల్ అయినటువంటి సుష్మిత మొత్తానికైతే బాయ్ ఫ్రెండ్ తో కలిసి చెత్తా పట్టా లేకపోవడం అనేదే కాకుండా ఇద్దరితో కలిసి అంటే బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ పని కూడా అంటే డ్రగ్స్ అమ్మేటటువంటి పని కూడా చేయాలనైతే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉండేటటువంటి కొంతమంది డ్రగ్స్ కు అలవాటు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ప్రేమ జంట, ఈ అపురూపమైనటువంటి ప్రేమ జంట ఎవరైతే ఉన్నారో చూడముచ్చటగా చూడొచ్చు, మనం న్యూస్ లో కూడా చూడొచ్చు. చాలా చూడముచ్చటగా ఉన్నారు. అసలు ఇంతకన్నా పర్ఫెక్ట్ ప్రేమ జంట లేదు అనుకునేలాగైతే ఈ జంట ఉంది. వీళ్ళంతా కూడా అంటే ఈ ప్రేమ జంట ఎవరైతే ఉన్నారో మొత్తానికి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లని టార్గెట్ చేసుకుని డ్రగ్స్ అమ్ముతూ కూడా అయితే ప్రస్తుతం పట్టుబట్టడం జరిగింది. డ్రగ్స్ వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చేసి ఆ డ్రగ్స్ అంతటినీ కూడా అమ్మకాలు అయితే సాగిస్తున్నారు. అయితే మెయిన్ గా ప్రధానంగా చూసుకుంటే మాత్రం వీరి వద్ద నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ టీమ్ కు సహకరించినటువంటి మరో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రధానంగా కూడా వీళ్ళు ఎవరైతే పట్టుబడినటువంటి ఈ ప్రేమ జంట సుష్మిత ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా గత కొంతకాలం నుంచే డ్రగ్స్ అమ్మకాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. రైట్ నో వీరి దగ్గర నుంచి మరికొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం వీరి వద్ద 4 లక్షల విలువ చేసేటటువంటి డ్రగ్స్ దొరికాయని అయితే పోలీసులు చెప్తున్నారు. మధు, అసలు వీరు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? బెంగళూరుతో పాటు మహారాష్ట్ర ఈ ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాల నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని రావడం అంటే అక్కడ కొనుగోలు చేయడం, అక్కడ డ్రగ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వారి ద్వారా డ్రగ్స్ తీసుకొని రావడము, తీసుకొని వచ్చినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేటటువంటి వారి దగ్గరికి డీలింగ్స్ కుదుర్చుకొని అంటే మీకు మేము డ్రగ్స్ ఇస్తాము, మేము ఇచ్చేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు చెప్పేటటువంటి రేటు. అందులోనూ ఈ మధ్య కాలంలో చూసుకుంటే హైదరాబాద్ లో పూర్తిగా కూడా డ్రగ్స్ పైన యాంటీ నార్కోటిక్ టీమ్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తిగా కూడా దృష్టి పెట్టారు. ఎక్కడా కూడా డ్రగ్స్ అమ్మకాలు అనేది జరగట్లేదు. ఈ నేపథ్యంలోనే కొంతమంది మాత్రము ఇదే అదునుగా చూసుకుని డ్రగ్స్ అమ్మకాలు చేస్తే పెద్ద మొత్తంలోనే లాభం వస్తుంది అని ఫీల్ అయినటువంటి వారు రిస్క్ అయినా సరే అంటే కాస్త రిస్క్ కాదు, చాలా పెద్ద రిస్క్ అయినా సరే ఈ డ్రగ్స్ అమ్మకాలు చేపట్టాలి అని భావించి చివరికి ఇలా డ్రగ్స్ అమ్ముతూ కూడా పట్టుబడిపోతున్నారు. ఇప్పుడు పట్టుబడినటువంటి ఈ ముఠా కూడా ఎవరైతే ఉందో ఈ ప్రేమ జంట ముఠా అంటే వీళ్ళు ప్రేమ జంటగా ఉంటూ కూడా ఏదైనా సరే తనలో సగం అనే విధంగా కూడా ఆ ప్రేమ జంటలో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా నీకేం నేను తక్కువ తినలేదు, నేనేం తక్కువ లేదు అనే విధంగా కూడా ఇద్దరు కలిసి డ్రగ్స్ అమ్మకాలు చేస్తూ ఇప్పుడు రైట్ నౌ అయితే దొరికారు. వీటితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి అయితే పోలీసులు తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.